హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి. 92,000తో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన గాజుల రమేష్ను ఈ సందర్భంగా ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు ప్రశాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి రవీందర్, సిఐ పులిగిల్ల నవీన్, ఎస్ఐ దిలీప్ పాల్గొన్నారు. వాళ్ళకు మనం గొడవపడి ఈ రోజులు అక్కడక్కడ వింటున్నాం. మంటర గెట్టు పంచాయతీ చెప్పేసి చెట్లు నరికేయడం, ఖనిలను ధ్వంసం చేయడం, గడ్డి మందు కొట్టడం, పంటకి పత్తి బొరకల్ని పత్తిని పుట్టకొచ్చి కాయతోటి పీకడం, కొబ్బరి చెట్లను పీకేయడం, ఏం పట్టుకపోతుంది చెప్పండి. కోట్లు గడించిన వాళ్ళు, వందల వేల ఎకరాలు సంపాదించిన వాళ్ళు చివరికి వారి జీవితకాలం కూడా ఎంతో కొంత 100 లోపే. 100 ఎవరు బతుకలేదు, 60, 70, ఎక్కువ 80. ఆ తర్వాత ఎవరే పట్టుకపోతున్నారు, వాళ్ళు ఒంటరిగా పుట్టిండ్రు, ఒంటరిగా పోతున్నారు. మధ్యన ఈ చిన్న గదాలల్లా గుంటలల్లా కొన్ని చోట్ల 2 ఇంచుల జాగా కూడా పంచాయతీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర. ఏం చేస్తామండి, ఏం పట్టుకపోతాం? ఎందుకంటే పెద్ద మనుషులు పాపం కొందరు మౌనంగా మా చిన్నప్పుడు ఎట్లుండే, మా కాలంలో ఎట్లుండే, అప్పుడు ఎంత మంచిగా ఉండే, ఇప్పుడు ఒక పోరాడినాడు, ఒక ఎవడినాడు అని బాధపడుతుంటాడు. వద్దు, ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తాడు, సందర్భం వచ్చింది వాడు చెప్తున్నాను. వివాదానికి కొట్లాడడం పరిష్కారం కాదు. కాస్త ఇంకా ఊళ్ళల్లో నియతు నిజాయితీ ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు. వారికి ఎలాంటి స్వార్థాలు లేవు, వారికి పార్టీలు లేవు, వారికి మానవత్వమే పార్టీ. 10 మందితో కలుపుకోవడమే వాళ్ళ యొక్క లక్ష్యం, వాళ్ళ ఆశయం, అదే వాళ్ళ యొక్క ఎజెండా. అటువంటి వ్యక్తుల్ని ఆదరించండి. అటువంటి జనరేషన్, అటువంటి తరాన్ని కాపాడుతున్నాం. ఈ తరం ఇప్పుడు ఇక్కడ పెద్ద మనిషి చెప్పే మాటలు నచ్చాయి. పెద్ద మనిషి మాట్లాడుతుంటే నిలబుద్ధి కాదు.